మేడిగడ్డ ప్రాజెక్టులో నిర్మాణ లోపంతో పాటు భారీ అవినీతి జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం ద్వారా వెల్లడించారు. ప్రాజెక్టు వ్యయాన్ని 1800 కోట్ల నుంచి 4500 కోట్లకు పెంచారని అన్నారు. గత ప్రభుత్వంలో వాళ్ల ప్రాజెక్టే చీఫ్ ఇంజనీర్లు, వాళ్లే నిర్మాతలుగా ఉన్నారని అన్నారు. అన్నారం బ్యారేజ్లోనూ లీకేజ్ మొదలైందన్నారు. ప్రాజెక్టులో నాసిరకం మెటీరియల్ వాడినట్లు ఎన్డీఎస్ఏ రిపోర్టులో కూడా తేలిందన్నారు. కాగ్ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, మీరు కట్టిందే ఫాల్టీ డిజైను. ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎండ్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వర్క్ అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచించేది. సరే, గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు. కానీ ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ, ప్రజలందరికీ తెలియజేస్తారు. లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లు అందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7000 కోట్లు ఖర్చు చేశారు. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యావత్ రాష్ట్రం, యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు, అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఏవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అటు కృష్ణా జలాల నిర్వాహకం, ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు, బ్యారేజీలు, పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది.
నీటి ప్రాజెక్టుల పేరిట 1.81 లక్షల కోట్లు 1.81 lakh crores ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది.